నారా లోకేష్ ద లీడర్, ఆంధ్రప్రదేశ్ కు ఆశాకిరణం, రాటు దేలిన రాజకీయ నేతగా రోజు రోజుకు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు నారా లోకేష్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. తాతేమో విశ్వవిఖ్యాత నట, సార్వభౌమ నట రత్న, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన మాజీ ముఖ్యమంత్రి. తండ్రేమో 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగి 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 5 ఏళ్లు విభజిత ఏపీ సీఎంగా పనిచేసి 2024 ఎన్నికల్లో జగన్ అనే నియంతను మట్టి కరిపించి దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి చేరుకుని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న మహానాయకుడు. అయినా కూడా లోకేష్ లో ఈసుమంతైన అహం కనిపించదు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన సరదాలకు, విలాసాలకు చాలా దూరంగా ఉంటారు లోకేష్. ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించి సత్తా చాటుకున్నారు. మోదీనే శబాష్ లోకేష్ అని మెచ్చుకున్నారు. नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। भाई लोकेश अनेक अनेक बधाई के पात्र हैं। అటు పార్టీ పరంగా, ఇటు పాలనా పరంగా వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పరుగులు పెట్టించాలని ఆహారహం తప్పిస్తోన్న లోకేష్ ను చూసి రాజకీయ ప్రత్యర్థులే ఆశ్చర్యపోతూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసినప్పుడు నానా విమర్శలకు, వెక్కిరింపులకు గురైన లోకేష్ కు ఇప్పటి లోకేష్ కు భూమి ఆకాశాల మధ్య దూరం లాంటి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ మాట్లాడుతోన్న భాష, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలిలో చాలా మార్పు కనిపిస్తోంది. అందరినీ ఆకట్టుకునేలా మాటల కందని ప్రత్యేక ఆకర్షణ లోకేష్ లో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఒక్క మాట తీరులోనే కాదు, వ్యవహార శైలిలోనూ రాజకీయ పండితులే ఆశ్చర్యపోయే పరిణితి కనిపిస్తోంది లోకేష్ లో. అసలు నారా లోకేష్ లో వచ్చిన మార్పు, పరిణితి గురించి భూతద్దంలో పెట్టిన లోపాలు కనిపించవేమోననే సందేహాన్ని మేధావులు సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవ్వరు ఎక్కడ తప్పు పట్టలేని రీతిలోనే కాదు, అందరినీ ఆలోచింపచేసేలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. అటు ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, ఇటు పార్టీ కార్యక్రమాల్లో సైతం చురుగ్గా ఉంటూ ఉన్నారు లోకేష్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం లోకేష్ ప్రత్యేకత. నారా లోకేష్ వ్యక్తిగత ప్రవర్తన గురించి ఎంత డీటెయిల్డ్ గా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, వర్తమాన రాజకీయాల్లో మహిళలను కించపరిచే మాటలు, బూతులు సర్వసాధారణంగా మారిపోయాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బూతు పురాణాలు వినలేక ప్రజలే చీత్కరించుకున్నారు. కానీ లోకేష్ ఎప్పుడూ కూడా నోరు జారలేదు. నిండు సభలో తన తల్లిని విమర్శించిన ఓపికగా భరించారు. తన తండ్రిని జైల్లో పెట్టి వైసీపీ నేతలు పైశాచిక ఆనందంతో విర్రవీగుతున్నా కూడా లోకేష్ ఎక్కడా కూడా స్థితప్రజ్ఞత కోల్పోలేదు. సమయం కోసం వెయిట్ చేశారు. ఎక్కడ ఓడారో అక్కడే రికార్డు మెజారిటీతో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించారు లోకేష్. ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన యువగడం పాదయాత్ర ఆయనలో చాలా మార్పు తీసుకొచ్చింది. రాటు దేలేలా చేసింది. చంద్రబాబుకు వారసుడే కాదు, తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో నడిపించగల సత్తా ఉందని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్పష్టంగా అర్థమైంది కూడా. మాటల మనిషి కాదు, చేతల మనిషి అని రుజువు చేసుకుంటూ దూసుకెడుతోన్న నారా లోకేష్ వయసులో తనకంటే పెద్దవారిని అన్న అని సంబోధిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల నారా లోకేష్ గౌరవం, విధేయత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవన్ ను అన్న అని పిలవడం ఒకటే కాదు, ప్రతి సభలో పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాట స్ఫూర్తిని ప్రశంసించడం, తెగువను పొగడడం చూస్తే ఇది నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ, బాండింగ్ అందరూ అబ్బుర పడేలా చేస్తోంది. లోకేష్ ఇప్పుడు కేవలం చంద్రబాబు కుమారుడిలా మాత్రమే కనిపించడం లేదు, తండ్రి అడుగుజాడల్లో తనదైన శైలిలో సత్తా చాటుకుంటూ ప్రజల గుండె చప్పుడుగా మారిపోయారు. సీఎం చంద్రబాబు కూడా ప్రౌడ్ ఆఫ్ మై సన్ అని అనుకునేలా లోకేష్ వ్యవహరిస్తూ ఉన్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ లోకేష్ గారు. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రవిశంకర్ విళ్ళ signing off.